అందరికీ నమస్తే. ఖమ్మం జిల్లాలో ఎక్కడ చూసినా రైస్ మిల్ల కుంభకోణం జరిగినట్టుగా చర్చ బాగా కొనసాగుతుంది. మనతో సీనియర్ జర్నలిస్ట్ నాగేంద్ర గారు ఉన్నారు. వారి మాటలు తెలుసుకుందాం. సార్ నమస్తే. సార్ నమస్తే. ఏంటి సార్ ఈ ఖమ్మం జిల్లా ఎక్కడ చూసినా కూడా రైస్ మిల్ల కుంభకోణం బాగా జరిగినట్టుగా విపరీతమైన చర్చ జరుగుతుంది. దాని గురించి మీరు చెప్పండి సార్. ఓకే, మీరు అడిగిన ప్రశ్న ఇప్పుడు అందరు చాలామంది అడుగుతున్నారు నన్ను. విషయం ఏంటంటే ఇప్పుడు ఖమ్మం జిల్లాలో ఎక్కడ చూసినా కూడా రైస్ మిల్లుల్లో భారీ ఎత్తున అక్రమాలు చోటు చేసుకున్నాయి. దీని మీద టాస్క్ ఫోర్స్ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. దాదాపు 300 కోట్లకు పైగా కుంభకోణం జరిగిందని చెప్తున్నారు. రైస్ మిల్లుల్లో 300 కోట్ల కుంభకోణం ఏం జరుగుతుందని అది పెద్ద డిస్కషన్ జరుగుతుంది సామాన్యులు. కానీ ఇది చాలా పెద్ద స్కామ్ ఒక విధంగా చెప్పాలంటే. నాట్ ఓన్లీ ఖమ్మం డిస్టిక్, తెలంగాణ వ్యాప్తంగా ఇదొక అవినీతికి పాల్పడడానికి ఒక బంగారు బాతు లాంటి ఒక స్కీమ్ తెలంగాణ గవర్నమెంట్ ప్రవేశపెట్టింది. వాస్తవానికి సిఎంఆర్ రైస్ అంటే కస్టమ్డ్ రైస్ మిల్లింగ్. కస్టమ్ రైస్ మిల్లింగ్ని ఒక కాంట్రాక్ట్ సిస్టంలో ప్రతి రైస్ మిల్లుకి గవర్నమెంట్ అఫీషియల్గా ఇస్తూ ఉంటుంది. ఇప్పుడు మన జిల్లాలో రైతులు పండించిన ధాన్యాన్ని మొత్తం సేకరించి ప్రతి వానాకాలం సీజన్లో వాళ్ళు పండించిన దాన్ని తీసుకొచ్చి రైస్ మిల్లకి టెండర్ ప్రక్రియ దాకా అలాట్ చేస్తారు. ఇంత ధాన్యం మీకు ఇస్తాం, మీకు 100 బస్తాల ధాన్యం ఇస్తాం, మీరు దీన్ని మిల్లింగ్ చేసి మాకు తిరిగి 50 బస్తాల రైస్ ఇవ్వాలని చెప్పి ఒక గవర్నమెంట్ అఫీషియల్ అగ్రిమెంట్ చేసుకొని రైస్ మిల్లుకి అలాట్ చేస్తుంది. ఈ ధాన్యాన్ని మరాడించి మనకి ఇచ్చినందుకు గవర్నమెంట్ ఒక రేట్ ఫిక్స్ చేసి ఆ రేట్ని రైస్ మిల్లర్కి ఇస్తుంది. ఇది ఈ సిఎంఆర్ రైసింగ్ మిల్లింగ్ యొక్క ప్రాక్టీస్. అయితే దీన్ని అవకాశంగా తీసుకొని ఖమ్మం జిల్లాలో ఈ రైస్ మిల్ యజమానులు పెద్ద స్కామ్కి తెరదీశారు. దాదాపు ఖమ్మం జిల్లా వ్యాప్తంగా 70 పైగా రైస్ మిల్లులు ఉన్నాయి ప్రభుత్వ లెక్కల ప్రకారం. ఈ 70 రైస్ మిల్లులకు దాదాపు 1,20,000 క్వింటాళ్ళ సిఎంఆర్ రైస్ మిల్లింగ్ చేయమని చెప్పి ప్రభుత్వం ధాన్యాన్ని కేటాయించింది. తీరా ఇప్పుడు ఆ ధాన్యాన్ని రిటర్న్ చేసుకొని రైస్ తీసుకునే సమయంలో 70 మిల్లుల్లో కేవలం 10% మిల్లులు మాత్రమే ఆ మరాడించిన ధాన్యాన్ని రైస్ రూపంలో తిరిగి గవర్నమెంట్కి ఇచ్చాయి. 90%కి పైగా మిల్లులు ఆ సిఎంఆర్ రైస్ని రిటర్న్ చేయలేదు. రిటర్న్ చేయకపోగా ప్రభుత్వం నుంచి మాత్రం మిల్లింగ్ చేసినట్టు భారీ ఎత్తున డబ్బులు తీసుకున్నారు. ఈ ప్రక్రియ అంతా కూడా చాలా పకడ్బందీగా జరిగింది. ఏదో ఒక 15 రోజుల క్రితం టాస్క్ ఫోర్స్ అధికారులు దర్యాప్తు చేస్తే బయటకు వచ్చిన అంశం కాదు ఇది. దీని వెనుక చాలా పెద్ద వ్యవహారం, పెద్ద గూడిపట్టానే ఉంది. ఖమ్మం జిల్లాలోని అనేక రైస్ మిల్ యజమానులకు ఇది ఒక బంగారు బాతు లాంటి ప్రాజెక్ట్ సిఎంఆర్ రైస్ మిల్లింగ్ అనేది. ఇది ఈ ఒక్క సంవత్సరమే కాదు, ప్రతి సంవత్సరం నిరంతరాయంగా జరుగుతూ ఉంది. ఈ సంవత్సరం ఏంటయ్యా అంటే మనకి ఆ యంగ్ కలెక్టర్ ఉన్నారు ముజమిల్ ఖాన్ గారు. ఆయన కొంచెం ఫోకస్ చేసిండు. అసలు ఏంటి రైస్ మిల్ నుంచి సిఎంఆర్ రైస్ రాలేదు, టైం అయిపోయింది, ఏం జరుగుతుంది అని ఆయన ఫోకస్ చేస్తే బయటకు వచ్చింది తప్ప కింది స్థాయిలో ఉన్న అధికారులందరికీ తెలిసింది. కింది స్థాయిలో ఉన్న అధికారులు, సిబ్బంది, రైస్ మిల్లర్లు, అధికార పార్టీకి చెందిన నేతలు వీళ్ళందరూ కూడా ఈ వ్యవహారంలో కీలక పాత్రదారులు, సూత్రధారులుగా ఉన్నారు. ఇప్పుడు టాస్క్ ఫోర్స్ దర్యాప్తులో అదే కొనసాగుతూ ఉంది. సార్ 300 కోట్ల కుంభకోణం జరిగింది అంటున్నారు కదా, వాటిపైన చర్యలు తీసుకునేది ఏమైనా ఉందా సార్? ఓకే, మంచి ప్రశ్న అడిగారు. ఓకే, ఇప్పుడు 300 కోట్ల కుంభకోణం జరిగింది. అది అధికారుల విచారణలో వెల్లడవుతూ ఉంది. టాస్క్ ఫోర్స్ అధికారులు చెప్తున్నారు. అయితే మనకి ఒక విషయం గుర్తు చేసుకోవాలి. ఇంటి దొంగలకు గుట్టు పట్టడం ఎవరి వల్ల కాదు, అది అందరికీ తెలిసిన విషయమే. ఇప్పుడు ఈ సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్లో అధికారులు, సిబ్బంది, మిల్లర్లు, కొంతమంది అధికార పార్టీ, రాజకీయ నాయకులు వీళ్ళంతా కూడా సిండికేట్గా ఏర్పడి ఈ సిఎంఆర్ కుంభకోణాన్ని పాల్పడినట్టు ప్రాథమిక నివేదికలో వెల్లడైంది. ఇది నేను చెప్పేది కాదు, ఇంటెలిజెన్స్ రిపోర్టు, సీఎంకి పంపించిన రిపోర్ట్. ఖమ్మం జిల్లాలో ఇంటెలిజెన్స్ విభాగం నుంచి సీఎం ఆఫీస్కి వెళ్ళిన రిపోర్ట్లో వీళ్ళందరూ ఇన్వాల్వ్మెంట్ ఉందని చెప్పేసి సిఎంఆర్ కుంభకోణంలో సీఎం ఆఫీస్కి రిపోర్ట్ చేశారు. ఆల్రెడీ ఇది వెళ్ళింది. ఈ వ్యవహారం ఎట్లుందంటే సిఎంఆర్ రైస్ కలెక్టింగ్ అనే సంబంధించి చాలా ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ ఇది గవర్నమెంట్కి. ప్రతి నెలకోసారి కలెక్టర్, సివిల్ సప్లైస్ అధికారుల ఆధ్వర్యంలో దీని మీద రివ్యూ జరుగుతూ ఉంటుంది. మనం ఎంత ధాన్యాన్ని కలెక్ట్ చేసాము, ఎంత ధాన్యాన్ని ఏ మిల్లుకి అలాట్ చేసాము, ఏ మిల్ నుంచి ఎంత రైస్ రీకలెక్ట్ అవుతుంది అనే అంశంపై ఎవ్రీ మంత్ రివ్యూ చేస్తూ ఉంటారు. ఒక రోజులో జరిగేది కాదు. మరి ఇక్కడ అధికారులు ఏం చేశారు, సిబ్బంది ఏం చేశారు అనే అంశం మాత్రం అనేక ప్రశ్నలు తావిస్తూ ఉంది. మిల్లర్లు ఇంత ధైర్యంగా ఈ కుంభకోణానికి ఎట్లా పాల్పడ్డారంటే మనకి షాకింగ్ న్యూస్ తెలుస్తూ ఉంది. సిఎంఆర్ రైస్ రిటర్న్ రాలేదు, అసలు ఏం జరుగుతుందని కలెక్టర్కి డౌట్ వచ్చి టాస్క్ ఫోర్స్ బృందాన్ని ఈ రైస్ మిల్లుల మీద ఇన్స్పెక్షన్ పంపించాడు.
ఆ టాస్క్ ఫోర్స్ బృందంలో కూడా ఎవరైతే మామూలు తీసుకున్నారో ఆ టీం ఉంది. కాకపోతే వాళ్ళు కూడా తేలుకుట్టిన దొంగలా ఎళ్లి చెక్ చేశారు. ఆ సందర్భంగా ఒక రైస్ మిల్ ఆయన్ని అడిగిండ్రు టాస్క్ ఫోర్స్ ఆఫీసర్స్ ఎళ్లి, "బాబు ఏంటి నీకు ఇన్ని క్వింటాల ధాన్యం ఇచ్చాము. మీరెందుకు రిటర్న్ రైస్ ఇవ్వలేదు? రికార్డ్స్‌లో చూస్తేనేమో మీరు రైస్ రిటర్న్ చేసినట్టుంది. ఏం చేసిండ్రు మీరసలంటే?" "ఏం చేసినాం సార్, అధికారులొచ్చిండ్రు. ఒక్కొక్క మిల్లు నుంచి 30-40 లక్షల రూపాయలు కలెక్ట్ చేసుకొని పోయిండ్రు. మీకేమి ఇబ్బంది లేదు. మొత్తం బిల్లులన్నీ మీకు పే చేస్తామని చెప్పారు. మేము కూడా డబ్బులు ఇచ్చినాం. ఆ వచ్చిన ధాన్యాన్ని రైస్ ఆడించి బయట ఓపెన్ మార్కెట్‌లో అమ్ముకున్నామని చాలా ఓపెన్‌గా చెప్పిండు. ఇది నేను చెప్పిన మాట కాదు. అధికారుల ఎంక్వైరీ రిపోర్ట్‌లో ఒక రైస్ మిల్లర్ చెప్పిన మాట. అంటే ఇక్కడ ఎంత ఓపెన్‌గా బహిరంగంగా అవినీతి జరుగుతుందనే అంశాన్ని మనం చర్చించుకోవాలి. రైస్ మిల్లర్లు ఒకవైపు, అధికారులు సివిల్ సప్లైస్ అధికారులు ఒకవైపు, అధికార పార్టీ చెందిన ముఖ్య నిధులకులు వీళ్ళంతా సిండికేట్ ఏర్పడి చాలా ఓపెన్‌గా ఈ అక్రమానికి పాల్పడ్డారు. ఒక్కొక్క రైస్ మిల్ నుంచి దాదాపు 30 లక్షల నుంచి 50 లక్షల వరకు కూడా లంచాన్ని కలెక్ట్ చేసుకొని జిల్లాలో ఉన్న ముఖ్యులు గానీ కొంతమంది దీన్ని షేర్ చేసుకున్నారని కూడా రైస్ మిల్లర్లే బహిరంగంగా చెప్తున్నారు. ఎంక్వైరీ రిపోర్ట్‌లో ఉన్న అంశాలు ఇవన్నీ. అంటే ఏ స్థాయిలో ఈ సీఎంఆర్ రైస్ కుంభకోణంలో అక్రమం జరిగిందో మనం అర్థం చేసుకోవచ్చు. ఒకటి. రెండో పాయింట్ ఏంటయ్యా అంటే కలెక్టర్ ముజమిల్ ఖాన్ ఎంక్వైరీ చేస్తే ఆ ఎంక్వైరీ రిపోర్ట్‌లో ఇన్ డీటెయిల్‌గా చాలా స్పెసిఫిక్‌గా కనిపిస్తా ఉంది. ఖమ్మం రూరల్‌లో ఉన్న ఒక రైస్ మిల్లు, అటు నీలకొండపల్లి ఏరియాలో ఉన్న ఒక రైస్ మిల్లు, ఇటు కొణిజర్ల వైపు ఉన్న ఒక రైస్ మిల్లు. వీళ్ళు కనీసం 5-10% ధాన్యాన్ని కూడా పట్టించి రిటర్న్ చేయలేదని రికార్డ్స్‌లో కనపడతా ఉంది. మరి ఇన్ని రోజుల నుంచి ఈ స్కామ్ జరుగుతా ఉంటే సివిల్ సప్లైస్ అధికారులు ఏం చేస్తున్నారు? జాయింట్ కలెక్టర్ ఏం చేస్తున్నాడు? సివిల్ సప్లైస్‌కి ఒక డిస్ట్రిక్ట్ మేనేజర్ ఉంటారు రెవెన్యూ శాఖ నుంచి. వాళ్ళేం చేస్తున్నారు? కింద ఆర్ఐలు ఉంటారు. చాలా క్షేత్రస్థాయిలో తనిఖీలు ఉంటాయి. వీళ్ళందరూ ఏం చేస్తున్నారు? ఇదే సందర్భంలో ఈ మిల్లర్లంతా కలిసి ఇంత పెద్ద కుంభకోణం చేస్తా ఉంటే విజిలెన్స్ టీమ్ ఏం చేస్తా ఉంది? విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్‌మెంట్ టీమ్ ఉంటది. రైస్ మిల్లులు ఏం చేస్తున్నాయని చూడ్డానికి. వీళ్ళందరూ కూడా అవినీతి మత్తులో ప్రశాంతంగా నిద్రపోతున్నారు. దాదాపు 70 మిల్లులున్నాయి. దీంట్లో 60 మిల్లులోడు తలా 30 లక్షలు ఇచ్చినా గానీ కొన్ని కోట్ల రూపాయలు. ఏం చేస్తే వస్తది చెప్పండి? ఒకవైపు కామన్ మ్యాన్ ఏమో ఎండలకెండి, వర్షాలకు తడిసి, వరదలకు మునిగి నెలవారీ ఖర్చులకు లేక అల్లాడిపోతున్న పరిస్థితి ఖమ్మం జిల్లాలో ఎక్కడ చూసినా కనిపిస్తా ఉంది. మరొకవైపు కొంతమంది బలిసిపోయిన అధికారులు మాత్రం అవినీతికి అలవాటు పడి ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీ పక్కన చేరి, ఆ పార్టీ ముఖ్య నేతల్ని బుట్టలో వేసుకొని వాళ్ళకు కూడా ఆ పాపంలో కొంత వాటా ఇచ్చేసి యథేచ్ఛగా ఇట్లా కోట్ల రూపాయల కుంభకోణానికి పాల్పడుతున్నారు. ఈ వ్యవహారంపై ఇప్పుడు ఖమ్మం జిల్లాలోనే కాదు, అన్ని జిల్లాల్లో తెలంగాణలో మ్యాక్సిమం అన్ని జిల్లాల్లో కూడా ఇదే స్థాయిలో కుంభకోణం కొన్ని ఖమ్మం జిల్లాలో 300 కోట్లు జరిగిందని చెప్తున్నారు. రాష్ట్రం మొత్తం ఇస్తే కొన్ని వేల కోట్ల రూపాయల కుంభకోణం ఇది. రైతులు పండించిన ధాన్యాన్ని కలెక్ట్ చేయడంలో అక్రమమే. ఆ ధాన్యాన్ని మిల్లర్ కేటాయించడంలో అక్రమమే. మిల్లర్ నుంచి మళ్ళా ఆ సీఎంఆర్ రైస్‌ని కలెక్ట్ చేసుకోవడం కూడా అక్రమమే. అడుగడుగున అక్రమాలకు పాల్పడుతున్నారు. ఎవరిచ్చారు వీళ్ళకి ఇంత స్వేచ్ఛ? పాపం ఆయన కలెక్టర్ ముజమిల్ ఖాన్ చాలా టెరిఫిక్ ఆఫీసర్. ఆయన ఐఏఎస్ టాపర్ ఆయన. మాజీ ఐపీఎస్ ఏకే ఖాన్‌కి ఆయన కొడుకు. ఐఏఎస్‌లో టాప్ ర్యాంక్ తెచ్చుకున్నాడు. అందుకే సొంత రాష్ట్రం తెలంగాణకి అలాట్ అయ్యిండు. ఇంతకుముందు పెద్దపల్లిలో కూడా బాగా పనిచేసిండు. ఖమ్మం జిల్లా చాలా పెద్ద జిల్లా. ఇక్కడ బాగా చేయొచ్చు అనుకుని వచ్చిండు గానీ ఆయనను ఏం చేయనిచ్చేటట్టు కనిపిస్తలేదు ఇక్కడ. ఒకవైపు అధికారులంతా పెద్ద ముదుర్లు ఖమ్మం జిల్లాలో. జిల్లా స్థాయిలో పనిచేసే ప్రతి విభాగం అధికారి కూడా చాలా ముదురుశాలితీలు ఉన్నారు. రాజకీయ పలుకుబడి. ఏ ప్రభుత్వంలో అధికారంలో ఉంటే ఆ ప్రభుత్వం చెందిన మంత్రులకి కొమ్ము కాస్తారు. ఆ మంత్రుల పక్కన ఉంటోళ్ళని బుట్టలో వేసుకుంటారు. డబ్బులు ఇచ్చుతో ఇంకా ప్రలోభాలకు గురి చేస్తూ పక్కన పెట్టుకుంటారు. ఇంకా వీళ్ళని అడిగేది ఎవరు? ఒకవేళ ఇలాంటి కలెక్టర్ ఎవరైనా గట్టిగా వచ్చి అడిగితే వాళ్ళని పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు. సైలెంట్ అయిపోతారు. లేదంటే ట్రాన్స్‌ఫర్ అయిపోతారు. గతంలో అనేక సార్లు కూడా మనం చూసాం. ముజమిల్ ఖాన్ గారు ఈ రైస్ కుంభకోణం జరిగింది. ఈ రైస్ మిల్లర్లపై ఆర్ఆర్ యాక్ట్ పెట్టి చాలా కఠినమైన చర్యలు తీసుకోవాలని చెప్పి భారీ స్థాయిలో కసరత్తు చేస్తున్నట్టు కానీ ఆయన అడుగు ముందు పడించట్లేదు. ఆయన వచ్చి ఒక 4-5 నెలల్లో ఆయనకు అర్థమైపోయింది. ఖమ్మం జిల్లాలో పెద్దగా ఉరుక్కుంటా పనిచేస్తే ఆయాసం తప్ప ఏమీ రాదని ఆయనకు కూడా తెలిసిపోయింది. అందుకే ఇప్పుడు ఇది సీఎం స్థాయిలో దీనిపై చర్య తీసుకుంటే తప్ప ఈ దోషులకు శిక్ష పడే అవకాశం కనిపించడం లేదు. అసలు రైస్ మిల్‌కి ఎంత ధాన్యం అలాట్ చేసిందని ఒక అఫీషియల్ రికార్డ్ ఉంది. ఆ ధాన్యం మరి మరాడించి గవర్నమెంట్ రిటర్న్ చేయకపోతే కనీసం ధాన్యమన్నా అక్కడ రైస్ మిల్‌లో ఉండాలి కదా! అక్కడ లేదు. ధాన్యం లేదు, రైస్ లేదు. మరి ఎక్కడ పోయింది?
ఈ అంశాలన్నీ కూడా లోతైన విచారణ చేసి అసలు వాస్తవాలను నిజాయితీగా వెల్లడి చేస్తేనే బయటకు వస్తాయి. మరి ప్రభుత్వం నిజాయితీగా ఈ వ్యవహారంలో దృష్టి సారించి అసలు దోషులకు శిక్ష వేస్తుందా, లేకపోతే తూతూ మంత్రం చర్యలు తీసుకొని కేసును పక్కదారి పట్టిస్తుందా వేచి చూడాల్సిందే. థ్యాంక్ యూ సో మచ్.